హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ మూవీ టాక్స్. ఈ రోజు ఆకాశంలో ఒక తార అని చెప్పి గీతా ఆర్ట్స్ వాళ్ళు హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియో గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు భయ్య. సో దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసి గీతా ఆర్ట్స్ వాళ్ళు అండ్ స్వప్న మూవీస్ అనమాట. అండ్ అదేవిధంగా హీరో వచ్చేసి దుల్కర్ సల్మాన్ అండ్ మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు. సో మ్యూజిక్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో ఆ గ్లిమ్స్ చూసినాక అందులో మ్యూజిక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా స్మూత్గా నైస్గా అంటే వినడానికి కూడా బాగుంది. ఎందుకంటే జీవి ప్రకాష్ గారి ప్రీవియస్ అంటే తన యాక్టింగ్లోకి వెళ్ళడం వల్ల మ్యూజిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలే. సో ఈ సినిమాలో మొత్తం మ్యూజిక్ ఉన్నాడు కాబట్టి యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా సో మంచి మ్యూజిక్ ఇస్తాడని కోరుకుంటున్నాను. సో గ్లిమ్స్లో అయితే మ్యూజిక్ బాగుంది. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి హీరోయిన్ ఇంట్రడక్షన్ అనమాట. హీరోయిన్ ఇంట్రడక్షన్ షార్ట్ నాకు అనేది చాలా నచ్చింది. అండ్ అమ్మాయిని ఆ హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తూ సో న్యూ యాక్టర్ కాబట్టి సో బ్యూటిఫుల్ ఉంది సో ఆ క్యారెక్టర్లో. సో ఆ గ్లిమ్స్ వీడియో చూసుకుంటే అసలు దేని గురించి ఆకాశంలో ఒక తార అని చెప్పి టైటిల్ పెట్టారు. సో నాకు ఆకాశం నీ హద్దురా మూవీలో హీరోకి ఏదైతే మనసులో ఒక కోరిక ఉంటుంది ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయాక వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళని అతను ఫ్లైట్ ఎక్కలేనందువల్ల ఊరిలో ఉన్న వాళ్ళని తక్కువ రేట్కి ఫ్లైట్ ఎక్కేయాలనుకుంటాడు. సో అదే పాయింట్ సో అంటే సిమిలర్ పాయింట్ అని చెప్పట్లేదు. సో ఆ కోరిక సో ఊరిలో ఉన్న ఒక అమ్మాయికి ఒక చిన్న అమ్మాయికి రోడ్డు కూడా సరిగా లేని ఊరిలో ఒక అమ్మాయికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో ఒక యాస్ట్రోనాట్ అవ్వాలి, ఆకాశంలోకి వెళ్ళాలి, ఆకాశం అనేది ఎట్లుంటుంది. సో అటు ఒక బలమైన కోరిక బలమైన డిజైర్ అనేది ఉందన్నమాట. సో ఆ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. సో మరి ఆమె చదువుకొని సో ఆమె గోల్ని రీచ్ అయిందా లేదా అనేది సో సినిమా అనేది ఈజీగా అర్థమవుతుంది. సో దుల్కర్ సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో ఏంటి, సో హీరోయిన్ తన గోల్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారనేది మనం మిగతా సినిమాలో చూసుకోవాలి. సో సినిమా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ సో సమ్మర్ 2026 అని అనౌన్స్ చేశారు. అండ్ అదేవిధంగా మన కొరియన్ కనకరాజు సినిమాకి కూడా అనౌన్స్ చేయలేదు లాస్ట్కి పర్టికులర్ డేట్ అని చెప్పేసి అది కూడా సేమ్ సమ్మర్ 2026 అని చెప్పి అనౌన్స్ చేశారు. సో లెట్స్ హోప్. సో దుల్కర్ సల్మాన్ గారు చేస్తే మంచి సినిమాలే చేస్తారు. ఆయన ఏది పట్టుకున్నా బంగారం అయ్యేటట్టు అయిపోయింది. సో ఎందుకంటే అతను ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే మంచి హిట్ కొట్టేసిండు లక్కీ భాస్కర్ తోటి. అండ్ లోకా సినిమాతో ప్రొడ్యూస్ చేస్తూ కూడా మంచి కలెక్షన్స్ అనేది జరిగినాయి ఆ సినిమాకు కూడా. సో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మరి మీకు ఎలా అనిపించింది మీరు కూడా కమెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.